ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు రాబోయే శుక్రవారం అమావాస్య మనం ఏదైనా సరే ఒక మంచి విషయం చేయటానికి మంచిగా సక్సెస్ అవుతుంది అని ఒకే నమ్మే రోజు అన్నమాట. అంటే ఏ విషయమైనా సరే అమావాస్య రోజు చేస్తే కలిసి వస్తుంది అని చెప్పి మనందరికీ తెలుసు. అలాంటిది అమావాస్య శుక్రవారం కలిసి రావటం చాలా విశేషం అండి. ఈ అమావాస్య రోజు మనం చేయవలసిన ఒక 2 పరిహారాలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ 2 పరిహారాలు కూడా మనకు ఎవరికైనా సరే అప్పులు ఇచ్చిని, లేదా చేబుదులు ఇచ్చి, లేదా నగలు ఇదో పెట్టుకో, ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టి వాడుకో, మళ్ళీ నాకు ఇచ్చేయి, లేదా ఇదో పెళ్ళికి పెట్టుకొని ఈ నగలు ఇచ్చేయి అని చెప్పి ఎవరికైనా మన నగలు కానీ, మన డబ్బులు కానీ అప్పుగా కానీ చేబుదులుగా కానీ ఇచ్చినప్పుడు అది రాకుండా, వాళ్ళు ఇవ్వకుండా, ఇస్తారో ఇవ్వరో అని చెప్పి తెలియకుండా మనం బాధపడుతూ అయ్యో మోసం చేసేస్తారేమో అనే అంటే రాకుండా ఉంటాయి కదా, రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి తోస్తూ ఉంటారు. వస్తాయా రావా అని చెప్పి మనకు టెన్షన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ఒక పరిహారం అనేది చేయండి. అంతేకాకుండా ఎన్నో రోజులుగా తీరని కోరిక తప్పకుండా తీర్చే మరొక పరిహారం. ఈ 2 పరిహారాలు అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ పరిహారాలకి కావాల్సింది ఏదో పెద్ద వస్తువులు ఏం కాదండి, 2 ఆకులు. ఇక ఆ పరిహారాలు ఏంటి, ఆ ఆకులు కావాల్సిన ఆకులు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఎందువల్లంటే స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. కాబట్టి కొంచెం ఓపికగా వినండి. మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనకు రావాల్సిన డబ్బులు తీసుకొచ్చే ఒక మంచి ఉపాయం. అది శక్తివంతమైన అమావాస్య రోజు చేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా అమావాస్య రోజే చేయాలి. శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం ఆ పరిహారాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనకు డబ్బులు రావు, మాకు ఎన్నో రోజులుగా వీళ్ళు రేపిస్తా ఎల్లుండిస్తా ఒక నెల తాలిస్తా అని చెప్పి తోసిపోతూ ఉంది, వడ్డీ ఇవ్వటం లేదు, అసలు ఇవ్వటం లేదు, చేబుదులుగా పాపం కష్టంలో ఉన్నారని ఇస్తే ఒక 2 ఏళ్ళైనా సంవత్సరమైనా 6 నెలలైనా ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే, లేదా మనం నగలిచ్చి తాకట్టు పెట్టుకొని మీ ఖర్చులు చూసుకొని తర్వాత విడిపించేయంటే వాళ్ళు విడిపించకుండా ఎన్నో రోజులుగా పోస్ట్పోన్ చేస్తూ అయ్యో ఏమార్చేస్తారేమో, మోసపోతామేమో, మాకు ఇవ్వరేమో అని చెప్పి భయంగా ఉండేవాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. దీనికి కావాల్సింది గంగిరేణి ఆకు అంటే మనకు మా ఊరు నెల్లూరు సైడ్ అంతా గంగిరేణి ఆకు అంటారండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ చెట్టుని. ఇది గంగిరేణి ఆకు అంటారు. లేదా మనకు నెట్లో అయితే నేను కొట్టి చూశాను పూపర్తి అని కూడా ఈ యొక్క చెట్టుకి మరొక పేరుంది. ఆ పూపత్తి ఆకుని మనకు ఒకే ఒక ఆకు కావాలి, లేదా గంగిరేణి ఆకు అని కూడా అనుకోవచ్చు. ఇది పూపత్తి అంటే ఆ పువ్వు వచ్చి పత్తి పువ్వు లాగా ఉంటుంది అనమాట, అందువల్ల పూపత్తి అంటారు. కాబట్టి ఈ పూపత్తి ఆకు మనకు ఒకే ఒక ఆకు అనేది రావాలి. ఇది చూడటానికి కొంచెం రావి ఆకులాగా కూడా ఉంటుందన్నమాట, కానీ రావి ఆకు కాదు, రావి ఆకు షేప్లా ఉంటుంది. దీన్ని పూపత్తి అంటారు లేదా గంగిరేణి ఆకు. మీ ఊర్లో ఎలా పిలుస్తారు కూడా కామెంట్ చేయండి. ఈ ఆకు అనేది ఒకటి తెచ్చిపెట్టుకోండి. అన్న దగ్గరలంతా ఈ చెట్టు అనేది ఉండదండి, కొంచెం వెతికి అమావాస్య లోపల ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి తెచ్చిపెట్టుకోండి. మనం అమావాస్య రోజు ఉదయం నుంచి రాత్రి 12 గంటల లోపల ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది శుక్రవారం రోజు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఆకు ఒక్కటి సంపాదించుకోండి, సరిపోతుంది. సంపాదించుకొని ఈ ఆకును నీట్గా కడిగేసి తుడిచిపెట్టుకొని దాని మీద మీరు ఎవరైతే మీకు డబ్బులు ఏమారుస్తున్నారో, డబ్బులు మోసం చేస్తారు, ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తున్నారు, నగలు ఇవ్వకుండా అట్లాగే తోసి రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి మిమ్మల్ని ఏడ్పిస్తున్నారో వాళ్ళ పేరు అనేది రాయండి. వాళ్ళ పేరు రాసి మీకు రావాల్సిన అమౌంట్, లేదా మీరు అప్పు ఇచ్చున్నా చేబోదులు ఇచ్చున్నా అది మొత్తం అమౌంట్ అనేది రాసుకోండి. అలాగే నగలు, ఒకవేళ నగలు ఇరుక్కో ఉన్నాయనుకోండి, ఆ నగలు నా తాళి చైన్ రావాలి, లేదా నా నెక్లెస్ రావాలి, నా ఉంగరం రావాలి, మీరు ఏదైతే ఇచ్చి రాకుండా ఉందో దాని పేరు అనేది రాసుకోండి. ఇచ్చిన వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకోండి. రోల్ చేసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ లేదా
ఒక గాజు డబ్బా అయినా సరే, అంటే గాజు బాటిల్ అయినా చిన్నగా ఉంటుంది కదా, లేదంటే ప్లాస్టిక్దైనా పర్వాలేదండి. మనకు షాపుల్లో స్వీట్ డబ్బా తెచ్చుకుంటూ ఉంటాం, ఏదైనా కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాం, ఏదైనా స్వీట్స్ కేసరి వేసిస్తుంటారు, లేకపోతే స్వీట్స్ హల్వా పెట్టిస్తూ ఉంటారు. మనం హోటల్లో కర్రీస్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏదైనా చిన్నది ఏదైనా కర్రీస్ అనేది పెరుగు అట్లాంటివి ఇస్తూ ఉంటారు కదా, అలాంటిదైనా తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి ఆరబెట్టి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్నదిగా ఉంటే కూడా సరిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఈ గెంగిరేను ఆకును మనం పేరు రాసి పెట్టుకొని అమౌంట్ రాసి పెట్టుకున్నాం కదా, దాన్ని చక్కగా రోల్ చేసి ఆ డబ్బాలో పెట్టేయండి. డబ్బాలో పెట్టేసి దానిపైన ఉప్పు పోయాలి. ఒక పిడికెడు ఉప్పు అనేది ఆకు పైన పోసేసేయండి అనమాట. అంటే మనం ఉప్పులో ఆ ఆకుని పెడుతున్నాం, లేదా ఉప్పు పోసుకొని దాంట్లో అయినా సరే దోపుకోండి. మీకు ఎలా అయినా సరే కొంచెం అయినా సరే ఉప్పులో దూరేటట్టుగా చూసుకొని అనమాట. కల్లుప్పు అనేది నార్మల్గా మీరు వంటకు వాడుకుంటూ ఉన్నారంటే కల్లుప్పు కూడా యూజ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఒక పిడికిడు ఉప్పు అనేది తీసుకొని ఆకు పైన పోసేసేయండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మీరు కిచెన్లో అయినా, బెడ్రూమ్లో అయినా, వంట రూమ్లో అయినా, లేదా పూజ రూమ్లో అయినా సరే, హాల్ అయినా సరే, ఎక్కడైనా సరే పెట్టుకోండి. ఎవరు చూడనవసరం లేదు, ఎవరు చూడకుండా అనేది పెట్టుకోండి. ఒకవేళ యాక్సిడెంట్గా చూశారు అది ఏంటి అని అడిగినప్పుడు డీటెయిల్గా ఏం చెప్పక్కర్లేదు, అది ఊరికే పెట్టుకోండి, ఒక పని మీద పెట్టుకోండి అని సింపుల్గా ఒక లైన్లో చెప్పి వదిలేసేయండి అనమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక 1 మంత్ లోపలే, లేదా తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు ఏదో తప్పకుండా వస్తుంది. రాదు అనుకుని మీరు మోసపోతారేమో అని భయపడుతున్న నగలైనా సరే, డబ్బు అయినా సరే తప్పకుండా వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఖర్చులకి, మీ అవసరాలకి మీ నగలు తాకట్టు బ్యాంకులో పెట్టుంటే అలాంటివి కాదండి, మనుషులకి, వేరే వాళ్ళ మనుషులకి ఇచ్చినప్పుడు అవి రాకపోతే వాళ్ళ పేరు ఆ అమౌంట్, లేదా వాళ్ళ పేరు, వాళ్ళ నగలు, మీది ఇచ్చిన నగలు అట్లాంటివి రాసుకోవాలి, కానీ బ్యాంకులో కాదు, మీరు పెట్టుకున్న బ్యాంకులో కాదు, మీది ఇచ్చిన మనుషుల పేర్లు రాయమన్నాం. ఇలా చేసి చూడండి, మీకు 1 మంత్ లోపలే తప్పకుండా వచ్చేస్తుంది. ఈ విషయం ఏంటంటే, ఒక ఆకు ద్వారా మనకు మంచి జరుగుతుందంటే ప్రయత్నించడంలో తప్పే లేదండి. అందువల్ల ఈ విషయం అనేది తప్పకుండా చేయండి. ఒక 1 మంత్ తర్వాత దాన్ని మీరు ఉప్పుతోటే డిస్పోజ్ అనేది చేసేసేయచ్చు, అంటే పడేసేసేయచ్చు. డస్ట్బిన్లో అయినా, లేకపోతే ఎవరో తొక్కని చోటైనా పడేసేయచ్చు, ఏం కాదు. ఇక రెండవ పరిహారం ఏంటంటే, మీరు ఎన్నో రోజులుగా తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక కోసం ఒకే ఒక మామిడాకు ఉంటుందండి. మామిడాకు అనేది మనకు చాలా విరివిగానే దొరుకుతుంది ఎక్కడంటైనా. ఒకే ఒక ఆకు ఉంటే సరిపోతుంది, అది కూడా నీట్గా పచ్చగా ఉండేలా చూసుకోండి. ఆ మామిడాకు మీద ఒక మనం వినాయకుని తలుచుకొని శ్రీ అనేది వేసుకోండి అనమాట. లేదా వేరే మతం వాళ్ళు, అంటే క్రిస్టియన్స్ కానీ, లేదా క్రైస్తవులు కానీ, ఎవరైనా క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ చేసుకునేటప్పుడు మీ భగవంతుని నామం అనేది ఏదో ఒకటి అనేది వేసుకోండి అనమాట. ఉంటాయి కదా వాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత దాని కింద వచ్చి మీ కోరిక ఏదో తీరని కోరుకుంటుంది కదా, మా అబ్బాయికి చాలా రోజుల నుంచి జాబ్ రావట్లేదు కాబట్టి జాబ్ కోసం ప్రయత్నిస్తుండేవాళ్ళు, నా కొడుక్కి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు తోసిపోతున్నాయి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి. అట్లాగా ఒక సెంటెన్స్లో పెళ్ళి కోసమా, లేకపోతే జాబ్ కోసమా, మీ అప్పులు తీరాలా, లేదా మీకు ఇంటికి కోసం లోన్ అప్లై చేశారా, ఆ లోన్ రావాలా, ఇంకా ఇట్లా ఏదైనా సరే మీ కోరిక ఏదున్నా సరే దాంట్లో ఒక సెంటెన్స్లో రాసుకొని దీన్ని కూడా సేమ్ రోల్ అనేది చేసేసుకొని ఒక డబ్బాలో, ఇందాక చెప్పినట్టుగా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి మనకు స్వీట్ షాపుల్లోనో హోటల్స్ నుంచి వచ్చినవి, అట్లాంటివి కడిగి పెట్టుకొని అందులో ఈ మామిడాకు అనేది రోల్ చేసింది వేసేసి, దీంతోపాటు పచ్చకర్పూరం కానివ్వండి, 2 ముక్కలు అనేది పచ్చకర్పూరం వేయాలి ఆ డబ్బాలో. లేదా పచ్చకర్పూరం సమయానికి లేదు అన్న పక్షంలో మామూలు కర్పూరం ఉంటుంది కదా, దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం అయినా సరే ఒక 2 బిళ్ళలైనా, లేదా గడ్డ కర్పూరం అంటే కొంచెం చుంచి చిన్న ముక్క అయినా సరే అందులో వేసి పెట్టండి. వేసిన తర్వాత దాన్ని మూత పెట్టి సేమ్ ఏదో ఒక గదిలోనే మీకు అనుకూలంగా ఉండే ఎక్కడైనా సరే మీ ఇంట్లో హాలు, లేదా బెడ్రూము, కిచెన్, పూజ రూమ్ ఎక్కడైనా సరే ఎవరో తాకుండా ఒక దగ్గర పెట్టుకొని ఇట్లాగే ఉండండి. తప్పకుండా మీ కోరిక 10-15 రోజుల్లోనే తప్పకుండా తీరుతుందండి. నమ్మకంతో చేయండి, తప్పకుండా తీరుతుంది. ఒక మామిడాకు అనేది మనకు చాలా శుభకరమైన ఒక ఆకుగా భావిస్తాం కాబట్టి, ఈ అమావాస్య శుక్రవారం రోజు చేసిన పక్షంలో మీకు అద్భుతంగా మీ కోరిక అనేది తీరుతుంది. కొంచెం పెద్ద కోరికలు, ఇల్లుకి సంబంధించిందైనా, లేదా పిల్లలకు సంబంధించిందైనా, అందుకైనా సంకేతాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అన్నమాట.
మీరు జాబ్ అనేది ఆ రోజే జాయిన్ అవ్వకపోయినా మీకు దానికైనా ఒక ఇంటర్వ్యూకి మెసేజ్ రావటము, కాల్ లెటర్ రావటం అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది అనే నమ్మకంతో చేయండి. ఏదైనా సరే మన నమ్మకం బట్టే ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఒక నమ్మకం అనే పెట్టుబడి పెట్టి మనం ఈ 2 ఆకులతో ఈ ప్రయోగాలు చేసినప్పుడు తప్పకుండా మంచి జరిగితే అంతకంటే హ్యాపీ ఏముంటుంది చెప్పండి. ఇందులో మీకు ఏది అవసరమో అది చేసుకోండి. లేదు మాకు 2 కూడా మేము బాధకి పడి ఉన్నాం, మాకు 2 కూడా అవసరం అన్నప్పుడు 2 కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం పనుకునే బాబు ఎప్పుడైనా సరే ఈ ఆకులు కానీ దొరికితే తప్పకుండా చేసుకోండి. అయ్యో మాకు ఒకవేళ ఫస్ట్ చెప్పిన మామిడాకంటే ఓకే, మాకు ఈ పూపత్తి ఆకు దొరకలేదు అంటే గంగిరేని ఆకు దొరకలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఎట్లాగంటే దొరికినప్పుడే చేసుకోండి. నెక్స్ట్ అమావాస్యకైనా సరే చేసుకోండి, ఆ ఆకు మీదే చేయాలన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒక విషయం ఏంటంటే అండి, ఈ యొక్క పరిహారాలు చేసేటప్పుడు పీరియడ్స్ టైంలో అయితే అస్సలు చేయొద్దు. పీరియడ్స్ లేకుండా ఒకటే చేసుకోండి. అదేవిధంగా నాన్ వెజ్ తిన్నాము అనుకున్నప్పుడు చక్కగా స్నానం చేసి పరిహారం అనేది చేసుకోవచ్చు. అది ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.